ఏపీలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో మంత్రులకు తాజాగా సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ సిద్ధం చేశారు. అయితే అంతకు ముందే ఇద్దరు మంత్రులకు ముందస్తు ప్రశంసలు అందాయి. వారిలో ఒకరు ఆయన తనయుడు నారా లోకేష్ కాగా మరో మంత్రి నిమ్మల రామానాయుడు. విజయవాడ వరదల సందర్భంగా బుడమేరు గండ్ల పూడిక విషయంలో వీరిద్దరూ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల మరింత నష్టం నివారించగలిగినట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరిని చంద్రబాబు ప్రత్యేకంగా మరోసారి ప్రశంసించారు. ముఖ్యంగా మంత్రి రామానాయుడు అయితే భోజనం లేకుండా అక్కడే పడుకున్నారని చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. మంగళగిరిలో సీకే కన్వెన్షన్ లో జరిగిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్ననే వరదలు, మనం కష్టపడ్డాం, ఎమ్మెల్యేలు కష్టపడ్డారు, మంత్రులు కష్టపడ్డారు. ఇదొక చరిత్ర. కానీ జరిగిన ఘోరం మాత్రం చాలా భయంకరం. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు రానంత వర్షం వచ్చింది. బుడమేరులో 35 నుంచి 40 వేలు వచ్చాయి. వచ్చిన నీళ్లు నేరుగా బుడమేరు మొత్తం ఏం చేశారంటే ఎన్క్రోచ్మెంట్ చేసేశారు, కబ్జాలు చేశారు. ఒక రోజు 2 రోజులైతే పర్వాలేదు, 9 రోజులు 10 రోజులు నీళ్లలో ఉండిపోయే పరిస్థితికి వచ్చాం. చాలా భయంకరమైన పరిస్థితి. చూస్తే నాకు ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్లు వస్తాయి. నార్మల్సీ వచ్చే వరకు అక్కడి నుంచి రాకూడదు అనుకున్నాం. ఈరోజు నార్మల్సీ వచ్చిన తర్వాత వచ్చాం. అక్కడ మొత్తం ఆ వరదల్లో ఏదైతే బుడమేరు బ్రీచెస్ ఉంటే ఓరిని మన వాళ్ళు పోరాడారు. లోకేష్ గాని రామానాయుడు అక్కడే ఉండి దాన్ని రాత్రింబగుళ్ళు కష్టపడ్డారు. కడానైతే రామానాయుడు అయితే భోజనం కూడా లేకుండా అక్కడే పడుకున్నాడు. ఒక చరిత్రలో ఏంటంటే పైన బ్రీచ్ ఉంది, నీళ్లు వస్తున్నాయి. ఈ నీళ్లు కిందికి పోవడం లేదు, కిందన ఎక్కడికక్కడ బ్లాక్స్ అయిపోయినాయి. పైన నీళ్లు నిలపాలి, కిందన ఈ బ్రీచెస్ అని తీసేసి కిందికి పంపించాలి. శత విధాల ప్రయత్నం చేశాం, ఫైనల్ గా చేయగలిగాం. దానివల్ల ఆ నీళ్లు పంపించగలిగాం.